యేసుక్రీస్తు అనే పేరు వినగానే ఆయన మత బోధకుడు, మతాన్ని స్థాపించారు అనుకుంటారండి. కానీ ఆయన మత బోధకుడు కాదు. ఆయన మంచితనాన్ని, సమాజానికి అవసరమైన మంచి మాటలు చెప్పిన ఒక మహనీయుడు అని ఎవరు అర్థం అవ్వడం లేదండి. అంటే స్కూల్లో టీచర్ చెప్తారు ఇలా ఉండాలి, ఇలా కలిసి ఉండాలి, ఒకరికొకరికి సహాయం చేయాలని ఒక మంచి మాటలు చెప్తుంది టీచర్. ఏమండి ఆవిడ ఇప్పుడు మతాన్ని బోధిస్తుందా, మంచిని బోధిస్తుందా అండి? మంచినే కదండి బోధిస్తుంది. మన ఇంట్లో పిల్లలు కూడా ఇలా ఉండాలి, మీరు కలిసి ఉండాలి, ఏమంటే అన్నదమ్ములుగా మీరు కలిసి ఉండాలి తప్పించి విడిపోకూడదని మన పిల్లలు కూడా మనం చెప్తాం. మరి మనం మతాన్ని బోధిస్తున్నామా, మంచిని బోధిస్తున్నామా? అలానండి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ సమాజానికి అవసరమైన ఎన్నో మంచి మాటలు తెలియజేశారండి. అందులో ఆయన ప్రాముఖ్యంగా మొదటిగా చెప్పిన విషయం ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడండి. ఏమండి మనలను మనం ఎలా అయితే మరి బాగా చూసుకుంటామో, మనల్ని మనం ఎలా అయితే ప్రేమించుకుంటామో అలానే ఎదుటి వారిని కూడా ఆయన ఒక సాటి మనిషిగా మనలాంటి మనిషే అని అనుకుని వారిని చూస్తానంటే మనం స్వార్థంతో బ్రతకమండి. వారి కష్టంలో వారి కష్టం ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆదుకుంటాం, వారి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వెళ్ళి పరామర్శిస్తాం, చేయూతనిస్తాం. అంటే కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని ఆదుకుంటానండి వారు ఏమంటారో తెలుసా, మనల్ని దేవుడిలా వచ్చావు బాబు అంటారు. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటేనండి అది ఏంటో తెలుసా, దైవత్వం అండి, దేవుని తత్వం. అందుకే దేవుడు కూడా ఒకసారి దేవుని యొక్క ఆ తత్వాన్ని మనం చూస్తానండి. ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయిస్తున్నాడండి, ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కూడా కురిపిస్తున్నాడండి. అంటే దేవుడికి మంచి వారిని చెడ్డవారిని తేడా లేకుండా అందరిని ఒకలాగా చూస్తున్నాడు. అది దేవుని తత్వం. అలానే మనను కూడా ఉండాలని ఆయన అందరిని కూడా సాటి మనుషుల్ని కూడా మనలాంటి మనుషులుగానే చూడమన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూస్తానండి, నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించవద్దు అన్నాడండి. నీకు ఒకవేళ ఉంటే పెట్టమన్నాడు తప్ప దోచుకోమనలేదు, దాచుకోమనలేదు. ఏమంటే మన అందరూ దేవుడి పిల్లలు అన్నాడు, అందరూ ఒకటే కుటుంబం అన్నాడు, కలిసి ఉండాలని చెప్పాడండి. ఇలా ఎన్నో మాటలను యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడండి. కానీ సమాజం స్వార్థం కాదండి, స్వార్థంతో బ్రతుకుతుంది కాదండి. అందుకే ఆ మంచి మాటలు, సమాజానికి చెప్పిన మంచి మాటలను కూడా ఇవి ఒక మతంగా మార్చి పక్కన పెట్టేశారండి. ఆ సమాజానికి చెప్పిన మంచిని కూడా ఏమంటే ఈనాడు ఏం చేశారంటే ఆ చెప్పిన మంచిని, ఆ మనిషిని కూడా ఏమైనా స్వార్థంతో, అసూయతో ఆయన చంపేశారండి. ఆయన చంపినా సరే ఆయన సమాధిలో ఉండిపోయారంటే లేదండి. ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, ప్రపంచానికి ఆదర్శవంతుడిగా దేవుడిగా వెళ్ళిపోయాడండి. అలానే ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతికితే, ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తానండి, మనం కూడా ఈ భూమి మీద వెళ్ళిపోయినా సరే దేవుడున్న లోకంలో నిరంతరం జీవిస్తామండి. అందుకే ఆయన అన్నారు, ఇక నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా దేవుని యొక్కకు రాలేరన్నారండి. ఆయన చెప్పినట్టు బ్రతికితే మనం కూడా దేవుని దగ్గరికి వెళతామని ఆయన ఒక ఉదాహరణగా, ఆయన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్ గా మనం చూపించాడండి. ఏమండి మీరు అనుకోవచ్చు, మనం చనిపోయిన తర్వాత మరి మరో జీవితం ఉందా, మరి మనిషికి మరణం తర్వాత మన జీవితం ఉన్నది మీరు చూడలేదే అని మీకు సందేహం రావచ్చు. ఉందండి. అది ఈ ప్రకృతిలో కొన్నిటిని మనం చూస్తానండి మనకు అర్థమవుతుంది. ఏంటంటే ప్రకృతిలో ఒక చెట్టుని చూడండి, ఆ చెట్టుని కాచిన పండుని చూడండి, ఒక మామిడి పండుని చూడండి. మామిడి పండుని మనం తినేసిన తర్వాత దాని పండు అంతా మనం తినేసిన తర్వాత ఒక టెంకను మనం పారేస్తాం. ఏమంటే మనం పారేస్తాం, మనకు అవసరం లేదనుకుని మనం పడేస్తున్నాం. కానీ ఆ టెంకే కొన్ని రోజుల తర్వాత మట్టిలో కలిసిపోతుంది, చనిపోతుంది. అది మహావృక్షంగా మారి ఎన్నో పండ్లను ఇస్తుందండి. తర్వాత మనం దాని దగ్గరికి వెళ్లి దాని పండ్లను తీసుకుంటాం. ఏమిటి మనకు అవసరం లేదనుకుని పారేసిన టెంక దగ్గరికి అది మరలా మనకు అవసరమయ్యే జీవితాన్ని మనం అది ఇస్తుంది. అంటే మరణం తర్వాత ఆ చెట్టు ఏదైతే టెంక ఉన్నదో మరణం తర్వాత అది అందరికీ ఉపయోగపడే ఒక జీవితాన్ని పొందుకుంది. ఏమండి అలానే ఒక గొంగుల పురుగు చూడండి, గొంగుల పురుగును కూడా మనం చూస్తే దాన్ని మనం చేదరించుకుంటాం, అసహించుకుంటాం. అది ఇంటిలోకి వచ్చిందంటే చీపురు పెట్టి తుడిచేస్తాం. కానీ ఆ గొంగుల పురుగు చనిపోయిన తర్వాత అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. అంటే అప్పుడు మనం దాన్ని పట్టుకోవాలనుకుంటాం, ఏంటి ముద్దు పెట్టుకోవాలనుకుంటాం, ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలనుకుంటాం. అంటే చనిపోయిన తర్వాత అందమైన జీవితాన్ని సీతాకోక చిలుక పొందుతుంది. అందరికి అవసరమైన జీవితాన్ని సీతాకోక చిలుక ఆ గొంగుల పురుగు పొందుతుంది. అలానే మనం కూడా అండి మరణం తర్వాత ఇంకో అందమైన జీవితాన్ని మనం పొందుకుంటామండి. ప్రకృతిలో ఉన్న వీటికే మరణం తర్వాత మరో బ్రతుకు ఉన్నప్పుడు మరి ప్రకృతిలో ఉన్న వాటికంటే శ్రేష్టమైన మనుషులమైన మనకు మరణం తర్వాత మరో బ్రతుకు ఉందండి. కానీ ఈ మనుషులు ఎలా ఉన్నారంటే ఈ 60-70 ఏళ్ళ ఈ సుఖాల కోసం, ఈ సంతోషాల కోసం తమ స్వార్థాలుగా బ్రతుకుతున్నారు తప్పించి ఏమిటి దైవత్వాన్ని కోల్పోతున్నారండి. ఏదైతే ఆ టెంకను విసిరేశారో, ఏదైతే ఆ గొంగుల పురుగుని ఛేదించుకున్నారో అలానే దైవత్వం కలిగిన జీవితాన్ని కూడా ఈ సమాజం ఏం చేస్తుందంటే వదిలేస్తుందండి.
చివరికి చనిపోయిన తర్వాత ఆ దైవత్వమే కావాలనుకుంటుంది, కానీ ఆ దైవత్వం దొరకదండి. ఎందుకంటే దైవత్వం భూమి మీద ఉన్నప్పుడే మనం పొందుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే ఆయన దైవత్వాన్ని నిరూపించుకున్నారండి. అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరిని దూషించలేదు, అందరిని తన వారుగా చూసుకున్నాడు తప్పించి పరాయి వారుగా ఎవరిని చూడలేదండి. చివరికి సిలువలో చంపుతున్నా సరే ఆయన క్షమించమని అడిగాడు తప్పించి శిక్షించమని దేవుని అడగలేదు. అలానే మనలో కూడా ఉండాలని ఆయన ఒక మాదిరిగా ఆయన ఒక మార్గంగా మనకు చూపించి వెళ్ళిపోయాడు. అలానే మనం ఉంటే మనం కూడా దైవాలుగా దేవుని దగ్గర నిరంతరం జీవిస్తామండి. కాబట్టి ప్రేమైన గ్రామవాసులారా, మరి ఇప్పుడు వరకు చెప్పిన మాటల్లో మరి మీరు వినగలిగితేనంటే మన దైవత్వాన్ని కోల్పోకూడదండి. ఏంటి దైవత్వం అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడమే అది దేవుని తత్వం అండి. అలా ఉంటే మనం కూడా మరి యేసుక్రీస్తు వారిలాగే మరి మరణించిన తర్వాత దేవుడున్న లోకంలో మరి దైవాలుగా ఉంటామని మరి తెలియజేస్తూ ఈ నా మాట ముగిస్తున్నానండి.